హాయ్ ఫ్రెండ్, మేమైతే ఈరోజు మాలకొండకి వెళ్తున్నాము. మా ఇంట్లో ఫ్యామిలీ వారికి చిన్న కూతురు, పెద్ద కూతురు, మా ఆయన మనవడు ఏడుస్తున్నాడు. గుడికి పోతున్నాము. గుడికి పోయినాక వీడియో పెడతాను. బాయ్.
ఈరోజైతే మేము పామూరు నుంచి వెళ్ళామన్నమాట. మాకు పామూరులో పని ఉందన్నమాట. అక్కడ నుంచి మేము మాలకొండకైతే వెళ్ళామన్నమాట. కానీ ఇప్పుడు మీకైతే అక్కడంతా చూపిస్తాను. కొండ మీదకి వెళ్ళినాక మేమైతే కాలు నడకతోటే వెళ్ళామన్నమాట. కాలు నడకతోటే కిందకు వచ్చామన్నమాట. కాకపోతే మనం బస్సులకు వెళ్ళొచ్చు, ఆటోలకు వెళ్ళొచ్చు. కాకపోతే బస్సులు ఫ్రీ వేసారనమాట. బస్సులు 2. కానీ మేము బస్సుకి అయితే వెళ్ళలేదన్నమాట. బస్సుకి వెళ్ళలేదు, ఆటోకి వెళ్ళలేదు. మేము నడిచే వెళ్ళాము. మెట్లు మార్గంగా వెళ్ళాము, మెట్లు మార్గానే వచ్చాము. అక్కడ కాయలు కొట్టుకున్నాము, మొక్కుబడి కాయలు. దర్శనానికి వెళ్ళాం కానీ అక్కడ వీడియో చేయనీయలేదనమాట. వీడియో చేయకూడదంట దేవుడి కాడ. దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం బాగా జరిగింది. అమ్మకాడికి వెళ్ళాము. అమ్మకాడ కూడా కాయలు కొట్టాము. కానీ ఆమె రాళ్ళల్లో ఉంది. అంటే మన మామూలుగా ఆ పక్క ఈ పక్క రాయి సందున మెట్లు వేసారనమాట. మనం కింద నుంచి 50 మంది పోయినా ఆడకెళ్ళలేక ఒక్కొక్కరే పోవాలన్నమాట. బాగుండిద్ది. మేమైతే ఆడకి వెళ్ళాము. అమ్మ దర్శనం తీసుకున్నాము, కాయ కొట్టుకున్నాము, వీడియో కూడా చేసాము. కానీ మేము అక్కడంతా బాగానే ఉండిద్ది. మీరు కూడా ఎప్పుడన్నా రావాల్సి ఉంటే ఇక్కడికి రావచ్చు. బాగుండిద్ది మాలకొండ స్వామి. మేము ప్రతి వారం వెళ్తాము. కానీ 2 వారాలు అయితే వెళ్ళలేదు. అందుకే వీడియో చేయలేదు. అంతకుముందు కూడా చేసేదాన్ని. మా చెల్లి బాగలేక చేయలేదనమాట. కానీ అంటే కొండ మీద పెద్దగా తక్కువే కొట్లు, కింద మాత్రం బాగుంటాయి అన్నమాట కొట్లు. కానీ ఇక్కడ కింద అయినా అన్నీ తీసుకోవచ్చు, కాయలు అన్నీ తీసుకోవచ్చు. కానీ మేము కిందే తీసుకొని వెళ్తాం కాయలు. నేనైతే ఈరోజు 7 కాయలు కొట్టాను మొక్కుబడి ఉండేలేకే. దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్. మా కుటుంబంతో వెళ్ళాము. 7 కాయలు అయితే కొట్టాను, టెంకాయలు. దర్శనం బాగా జరిగింది. సో అక్కడైతే అన్నం కూడా ఉచితంగా పెడతారనమాట. కానీ మా పిల్లలు అయితే వద్దులే అమ్మ ఇంటికి వెళ్ళినా తిన్నామంటే, కాదు ఇక్కడ తింటే మంచిదని తిన్నాము. కానీ అన్నం బాగా పెడతారనమాట, అన్నదానం చేస్తారు. కాకపోతే లేనోళ్ళకి మనం తినే కన్నా కూడా అక్కడ లేనోళ్ళకి పెట్టిస్తే బాగుంటుంది. కానీ మనం తినకపోయినా కూడా మనం అక్కడ వాళ్ళకి మిగిలిద్దిలే, అక్కడ ఉన్నారు కదా ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళకు ఉంటుందిలే అని మా అమ్మాయి వాళ్ళు అయితే ఉండిద్దిలే అమ్మ, మనం తినేది వాళ్ళే తింటారు కదమ్మా అని అన్నారు. అందుకని మేమైతే తినాలని, ఇంకా మంచిది తింటేనని చెప్పి మేము తినేసే వచ్చామన్నమాట. మంచిదనమాట తింటే కొండ మీద. మనకి ఇంట్లో లేక కాదు, దేవుడి కాడికి వెళ్ళినప్పుడు తింటే మంచిదని తిన్నామన్నమాట. కానీ ప్రతి వారం ఎప్పుడన్నా పోతాము, దర్శనం చేసుకుంటాము. వచ్చేటప్పుడు భోజనం అయితే చెయ్యము. కాకపోతే ఈరోజు కావాలని మేమే తిన్నాము. మా పిల్లలు అయితే వద్దన్నారు. కాకపోతే దేవుడు అన్నం తింటే మంచిది కదా ఫ్రెండ్, అందుకనే తిన్నామన్నమాట. దర్శనం అయితే బాగుంది. ఫ్రీ బస్సులు వేస్తారు కానీ అవి బాగానే ఉంటాయి. కానీ మేము వెళ్ళం అట్లా. అందుకని మేము ఫ్రీ బస్సులు అయితే రాము అనమాట. బండి అయితే కింద పెట్టేస్తాడు మా ఆయన కొట్ల కాడ పెట్టేసి మేము దర్శనానికి నడిచే వెళ్తాం అనమాట మెట్ల మీద. ఎందుకంటే మనము ఆటోల్లో పోతాము, బైకుల్లో పోతాము. మనం ఏదైనా ఊరు ప్రయాణం చేయాలంటే, మనం ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలంటే బస్సులో వెళ్తాము, ఆటోలో వెళ్తాము. మళ్ళీ ఇంకా ఉంటాం కదా, మనం తిరుగుతూనే ఉంటాం కదా ఎప్పుడు. అందుకని మేమేందంటే దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ఎక్కడైనా సరే మేము కాలు నడకతోటే వెళ్తాం అనమాట. అది మనం పుణ్యం అనమాట. అది నడిస్తే మంచిది అంటారు కదా పెద్దవాళ్ళు. అందుకని ఇప్పుడు దూరపు వాళ్ళు ఉంటారు కాబట్టి, తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి కందుకూరు నుంచి రావచ్చు అనమాట. కందుకూరుకి వస్తే మాలకొండకి, అక్కడ నుంచే మాలకొండకు ఉంటాయి అనమాట. శనివారం ప్రతి శనివారం వస్తారనమాట. అంటే దూరపు వాళ్ళకి, ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలియంది ఏం లేదు. దూరపు వాళ్ళకైతే చెప్తున్నాం అనమాట, తెలియని వాళ్ళకి. కానీ సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం ఇక్కడ కలుగుతుంది అనమాట. మేము చూసాము, ఇక్కడ చాలామందికి సంతానం కలగంగా మేము కూడా చూసాము. చాలామందిని కూడా అడిగాను అనమాట. నేను అడిగితే కొండసామని, మాలకొండ సామని పేరు కూడా పెట్టుకుంటున్నారు. ఇక్కడ మొక్కుబడి ఇంటికి కూడా తీస్తారు, బాగుంటుంది. అది ఫ్రెండ్, ఇక్కడ మీకు నచ్చితే మీరు కూడా రండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడు మేము చేసే వీడియో కూడా చూసి మీరు దర్శనం దూరం ఉండేవాళ్ళు, రానోళ్ళు మీరు కూడా దర్శనం చేసుకోవచ్చని మేము వీడియో చేసామన్నమాట. అది ఫ్రెండ్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా రావాలనుకుంటే ఒకసారి రావచ్చు. శనివారం చేస్తారు, ఇంక మళ్ళీ ఏ వారం చేయరు అనమాట. శనివారం వారికే చేస్తారనమాట. చూడాల్సింది ఇక్కడే ఫ్రెండ్, బాగుంటుంది. అంటే మేము దగ్గర ఉన్నామనే కాదు, కొండలు బాగా ప్రాంతం అనమాట, అడుగు ప్రాంతం. పైకి ఎక్కితే బాగా చూడాలనిపించిద్ది అనమాట, బాగుంటుంది. మీరు కూడా రండి ఫ్రెండ్, బాగుంది. మేమైతే చూసాం, మేము దగ్గర పాటులో ఉన్నాం కాబట్టి వస్తా పోతున్నాం అనమాట. మేము శనివారం వెళ్తాం.
నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయ్యా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శాంతి శాంతి. మనుషుల్లో ఈ వికృత ఘోష లేకుండానే కళ్యాణ నరసింహుడు ఇక్కడ వెలసింది. అందుకే ఆ యాదర్శి తపస్సు చేసింది. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం ధన్యోస్మి మహాదేవ. యాదర్శి మహాముని, స్వామి, నీ తపస్సుచే పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామిగాను కొలువబడతారు. మహాప్రసాదం. పురాణయుగమున ఈ గిరిపైనే తపమునరించెను యాదఋషి ధరాతలమున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి ఈ గుహలో వెలసెను ప్రాయమహోజ్వల జ్వాలా నరసింహుడు భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు ఆ, ఆ, సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు నమో నమః నమో నమః నమస్కరించెను 4 దిక్కులు నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కరు దర్శన చక్రము మంగళహారతులిచ్చినది మహాకాల చక్రము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ ఈ స్వామి పాదములు బ్రహ్మ కడుగగా విష్ణు కుండమే ప్రభవించి ఇట స్నానము చేసిన జన్మధన్యమే కర్మ విమోచనమే ఇట విశ్వవైద్యుడై స్వామి చేయును రోగ నివారణమే చిత్తము దేహము సత్వము గానము వెత్తము తాగగనే భోగభాగ్యాలు దీర్ఘాయువు వసగేను గిరి ప్రదక్షిణం ఆ, ఆ, భోగభాగ్యాలు దీర్ఘాయువు వసగేను గిరి ప్రదక్షిణం నమో నమః నమో నమః క్షేత్రపాలకుడు ఆంజనేయుడు
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కి జ్వాలా